సగం మంది ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ లేదని చెబుతుంటే వారంతా ఎలాంటి కంగారు లేకుండా హమయ్య బ్రతికిపోయామన్నట్టు నోరు మెదపకుండా ఉండిపోతున్నారు. మరోవైపు ఎంపీలు చాలా మంది ఈసారి మాకొద్దు బాబోయ్ టికెట్ అంటూ అధిష్టానానికి కబురు పంపుతున్నట్టు సమాచారం. దీంతో సజ్జల అండ్ టీం వైసీపీ సిట్టింగ్ ఎంపీలను బ్రతిమిలాడే పనిలో యమా బిజీగా ఉన్నారని తెలుస్తోంది. వైసీపీ ఎంపీలు మరోసారి పోటీ చేసేందుకు నై నై అనేస్తున్నారు. ఓటమి భయంతో కొందరు ఎమ్మెల్యేలుగా ఉంటేనే మంత్రి పదవులొస్తాయి, లేదంటే వేస్ట్ అని మరికొందరు తమకు తామే తప్పుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే ప్రధానంగా వైసీపీ సర్కారుపై వ్యతిరేకత, టీడీపీ జనసేన కూటమి కట్టడం, వైసీపీలోని అంతర్గత విభేదాలతో ఎక్కువ మంది పోటీ చేయడానికి ససేమిరా ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలకు గాను వైసీపీ 22 చోట్ల విజయం సాధించింది. మరో 6 నెలల్లో జరగనున్న ఎన్నికలకు అభ్యర్థులను వెతుక్కోవలసిన పరిస్థితి వైసీపీ ఎదుర్కోవడంతో సజ్జల తలపట్టుకోవలసిన పరిస్థితి వచ్చి పడింది. దీంతో కొందరు మంత్రులను, కీలక నేతలను ఎంపీలుగా పోటీ చేయించేందుకు హైకమాండ్ 4 మెట్లు దిగి మరీ కాళ్ల బేరాలు మొదలుపెట్టింది. ఉత్తరాంధ్రలో 5 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇంతవరకు శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి ఎవరూ పోటీ చేస్తారు అన్న దానిపై క్లారిటీ లేదు. మంత్రి ధర్మాన ప్రసాదరావు, స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్లు వినిపిస్తున్నా అక్కడ రామ్మోహన్ నాయుడి హవా ముందు నిలవలేరని అధిష్టానానికి రిపోర్ట్ వచ్చేసిందట. విజయనగరం ఎంపీ స్థానం నుంచి ఈసారి బెల్లాన చంద్రశేఖర్ తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. అరకు పార్లమెంటు స్థానం నుంచి మరోసారి పోటీకి సిట్టింగ్ ఎంపీ బొడ్డేటి మాధవి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఇక విశాఖ సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులు కావడంతో ఎంపీగా ఎవరు పోటీ చేస్తారు అన్న దానిపై క్లారిటీ లేదు. కాకినాడ ఎంపీ సైతం ఈసారి పోటీ చేసేందుకు అంత ఇంట్రెస్ట్గా లేరని సమాచారం. రాజమండ్రి, అనంతపురం, కర్నూలు, తిరుపతి ఎంపీలు సైతం ఈసారి పోటీ చేసేందుకు నో అనేశారట. నరసాపురంలో త్రిపులార్కు ధీటుగా నిలబడే క్యాండిడేట్ వెతుకులాట కోసం వైసీపీ మల్లగుల్లాలు పడుతోంది. ఇక ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తనకు రాజకీయాలంటేనే విరక్తి వచ్చిందని వైసీపీ హైకమాండ్కు చెప్పేశాడట. ఇక విజయవాడ, గుంటూరు, నరసరావుపేటలో ఎంపీ అభ్యర్థులు పక్క పార్టీల వైపు పక్కచూపులు చూస్తున్నారు. ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలోకి వెళతారని, ఇక్కడ వైవీ సుబ్బారెడ్డి పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. ఇది ఓవరాల్గా వైసీపీలో ఉన్న ఎంపీల పరిస్థితి. గత ఎన్నికల్లో 100 కోట్లకు పైగా ఖర్చు చేశామని, ఈసారి తమని ఈడ్చి తనిన దమ్మిడి రాలదని చాలా మంది ఎంపీలు వైసీపీ అధినాయకత్వానికి తెగేసి చెప్పేసి చేతులెత్తేశారట. దీంతో వైసీపీలో ఏ సిట్టింగ్ ఎంపీ నోట విన్నా హమ్మో టికెట్ మాకొద్దు బాబోయ్ అనే స్లోగనే వినిపిస్తోంది. ఇది 4.5 ఏళ్ల పాలనలో జగన్ సాధించిన ఘనత. జనం కూడా వామ్మో జగన్ రెడ్డి మళ్లీ సీఎంగా మాకొద్దు బాబోయ్ అనే రేంజ్కి అవినీతి అక్రమాలు జరిగాయనేది విశ్లేషకుల మాట. అంటే జగన్ దుకాణం సర్దే సమయం ఆసన్నమైందన్నమాట. జగన్ సగం మంది ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ లేదని చెబుతుంటే వారంతా ఎలాంటి కంగారు లేకుండా హమయ్య బ్రతికిపోయామన్నట్టు నోరు మెదపకుండా ఉండిపోతున్నారు. మరోవైపు ఎంపీల్లో చాలా మంది ఈసారి మాకొద్దు బాబోయ్ టికెట్ అంటూ అధిష్టానానికి కబురు పంపుతున్నట్టు సమాచారం. దీంతో సజ్జల అండ్ టీం వైసీపీ సిట్టింగ్ ఎంపీలను బ్రతిమిలాడే పనిలో యమా బిజీగా ఉన్నారని తెలుస్తోంది. వైసీపీ ఎంపీలు మరోసారి పోటీ చేసేందుకు నై నై అనేస్తున్నారు. ఓటమి భయంతో కొందరు ఎమ్మెల్యేలుగా ఉంటేనే మంత్రి పదవులొస్తాయి, లేదంటే వేస్ట్ అని మరికొందరు తమకు తామే తప్పుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే ప్రధానంగా వైసీపీ సర్కారుపై వ్యతిరేకత, టీడీపీ జనసేన కూటమి కట్టడం, వైసీపీలోని అంతర్గత విభేదాలతో ఎక్కువ మంది పోటీ చేయడానికి ససేమిరా ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలకు గాను వైసీపీ 22 చోట్ల విజయం సాధించింది. మరో 6 నెలల్లో జరగనున్న ఎన్నికలకు అభ్యర్థులను వెతుక్కోవలసిన పరిస్థితి వైసీపీ ఎదుర్కోవడంతో సజ్జల తలపట్టుకోవలసిన పరిస్థితి వచ్చి పడింది. దీంతో కొందరు మంత్రులను, కీలక నేతలను ఎంపీలుగా పోటీ చేయించేందుకు హైకమాండ్ 4 మెట్లు దిగి మరీ కాళ్ల బేరాలు మొదలుపెట్టింది. ఉత్తరాంధ్రలో 5 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇంతవరకు శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి ఎవరూ పోటీ చేస్తారు అన్న దానిపై క్లారిటీ లేదు. మంత్రి ధర్మాన ప్రసాదరావు, స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్లు వినిపిస్తున్నా అక్కడ రామ్మోహన్ నాయుడి హవా ముందు నిలవలేరని అధిష్టానానికి రిపోర్ట్ వచ్చేసిందట. విజయనగరం ఎంపీ స్థానం నుంచి ఈసారి బెల్లాన చంద్రశేఖర్ తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. అరకు పార్లమెంటు స్థానం నుంచి మరోసారి పోటీకి సిట్టింగ్ ఎంపీ బొడ్డేటి మాధవి
ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఇక విశాఖ సిట్టింగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులు కావడంతో ఎంపీగా ఎవరు పోటీ చేస్తారు అన్న దానిపై క్లారిటీ లేదు. కాకినాడ ఎంపీ సైతం ఈసారి పోటీ చేసేందుకు అంత ఇంట్రెస్ట్గా లేరని సమాచారం. రాజమండ్రి, అనంతపురం, కర్నూలు, తిరుపతి ఎంపీలు సైతం ఈసారి పోటీ చేసేందుకు నో అనేశారట. నరసాపురంలో RRRకు ధీటుగా నిలబడే క్యాండిడేట్ వెతుకులాట కోసం వైసీపీ మల్లగుల్లాలు పడుతోంది. ఇక ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తనకు రాజకీయాలంటేనే విరక్తి వచ్చిందని వైసీపీ హైకమాండ్కు చెప్పేశాడట. ఇక విజయవాడ, గుంటూరు, నరసరావుపేటలో ఎంపీ అభ్యర్థులు పక్క పార్టీల వైపు పక్కచూపులు చూస్తున్నారు. ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలోకి వెళతారని, ఇక్కడ వైవి సుబ్బారెడ్డి పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. ఇది ఓవరాల్గా వైసీపీలో ఉన్న ఎంపీల పరిస్థితి. గత ఎన్నికల్లో 100 కోట్లకు పైగా ఖర్చు చేశామని, ఈసారి తమని ఈడ్చి తనిన దమ్మిడి రాలదని చాలా మంది ఎంపీలు వైసీపీ అధినాయకత్వానికి తెగేసి చెప్పేసి చేతులెత్తేశారట. దీంతో వైసీపీలో ఏ సిట్టింగ్ ఎంపీ నోట విన్నా హమ్మో టికెట్ మాకొద్దు బాబోయ్ అనే స్లోగనే వినిపిస్తోంది. ఇది 4.5 ఏళ్ల పాలనలో జగన్ సాధించిన ఘనత. జనం కూడా వామ్మో జగన్ రెడ్డి మళ్లీ సీఎంగా మాకొద్దు బాబోయ్ అనే రేంజ్కి అవినీతి అక్రమాలు జరిగాయనేది విశ్లేషకుల మాట. అంటే జగన్ దుకాణం సర్దే సమయం ఆసన్నమైందన్నమాట.